సాగునీటి సంఘం ఎన్నికలు నామినేషన్ పద్ధతిలో నామినేటెడ్ చేసుకోవచ్చని ప్రజాస్వామ్యంలో ఇలా ఎందుకు తప్పుడు మార్గంలో నిర్వహిస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు గండి రవికుమార్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తాను రైతుగా మాట్లాడుతున్నానని, మొగలిపురం తన గ్రామంలో పెదపట్ల చెరువు, మల్లునాయుడు చెరువు, నేరాళ్ల చెరువు, ఆయకట్టు రైతులు సుమారు 200 మంది ఉంటే ఆరుగురితో ఎన్నికలు జరిపించి ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి సాగునీటి సంఘ ఎన్నికలను నామినేషన్ పద్ధతిలో నియమించుకోవచ్చని, ఇలా ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం శోచనీయమన్నారు. తమ పార్టీ అందుకనే ఈ సాగునీటి సంఘ ఎన్నికలను బహిష్కరించిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఆయకట్టుగా రైతులకు న్యాయం చేయాలని ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నాయుడు, ఐడి బాబు, సిరిపురపు వాసు, బోకం శ్రవణ్ తదితరులు ఉన్నారు. ఏదైతే పెదబట్ల వారి చెరువు, మల్లునాయుడు చెరువు ఉందో ఆ రెండు చెరువులు కూడా సజావుగా రైతులందరినీ కూర్చోబెట్టి, జనరల్గా ఒక చెరువు కింద రైతులందరూ కూర్చొనే వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళే ఎన్నుకొని ఆ పేర్లు ఇచ్చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఇది నేను నేరెళ్ల చెరువుకు సంబంధించి మాట్లాడుతున్నాను. నేరెళ్ల చెరువులో నేను ఒక రైతుని. ఓటర్ లిస్టులో ఫస్ట్ పేరు గండి రవి అని చూడండి మీరే లిస్టులోని ఫస్ట్ నేమ్ నేను అదే రైతుగా ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మేము వెళ్ళి బీఆర్ఓ గారిని, ఏమమ్మా మరి మేము రైతులు ఉన్నాం కదా, పార్టీ పరంగా కాకపోయినా మేము రైతు పరంగా ఈ చెరువు కింద మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, మరి మాకు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటే మేము తాండోరా వేసామండి, అదే వేసామని ఇదేసామని చెప్తున్నాం. జనరల్గా సచివాలయాల్లో నోటిఫికేషన్ అంటిస్తారు. ప్రతి సచివాలయంలోని ఏ చెరువు ఎలక్షన్ అయితే ఆ చెరువు తాలూకు ప్రొసీజర్లు పెట్టుకొని నోటిఫికేషన్ అంటిస్తారు. ఇలాగా చూడండి, ఇలాగా ఇందులో మల్లునాయుడు చెరువు ఉంది, పెదబట్లవాని చెరువు ఉంది, నేరెళ్ళవాని చెరువు లేదు. నేరెళ్ళవాని చెరువు లేదు, నేరెళ్ళవాని చెరువు కింద రైతులకి ఇంటిమేషన్ లేదు. ఒక 6 పేర్లు ఇచ్చేసి ఈవేళ మీరు వెళ్ళి చూస్తే మొగలపురంలో ఒక 10 మంది ఎంతమంది వచ్చారు సుమారు. ఈ ఓటర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. 170-200 మంది రైతులు ఉంటే 6 పేర్లు రాసేసుకొని 10 మంది వెళ్ళి ఓట్లు వేసేస్తే వీళ్ళనే మీరు ఇచ్చేస్తే మేమేమంటున్నామంటే ఈ మాత్రం దానికి ఎలక్షన్ ప్రొసీజర్ ఎందుకు మీకు? అంటే పెందుర్తి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తున్నారు మీరు. దీన్ని రాజకీయ దురుద్దేశంతోనే మీ పేరు మీకు చెప్పలేదని అంటారా? ఇది రాజకీయ దురుద్దేశంతో నేను మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మా పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించిందని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము శిరసా వహిస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే యాజ్ ఏ రైతుగా నేను మాట్లాడేది ఏంటంటే, చెరువు కింద మీరు ఎలక్షన్ జరిపేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ మీకు తెలుసు. సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీరు రాష్ట్రంలో. మీకు అన్ని ప్రొసీజర్లు తెలుసు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్లో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా జరపమని మేము ప్రజాస్వామికంగా జరపమని మేము కోరుతున్నాం. మీరు ఇలా ఈ విధంగా దొంగచాటున ఇంటిమేషన్ లేకుండా చేసేసుకునేటువంటి నామినేటెడ్ చేసేసుకోండి, మేము అడగట్లేదు కదా. ప్రతి చోట ఇవి ఏకపక్షంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఏకపక్షంగా ఇప్పుడు తవ్వాని బలం ఉంది. ఇప్పుడు శ్రావణ్ చూడండి, శ్రావణ్ వచ్చాడు, ఇక్కడ నామినేషన్ చేశారు వీళ్ళు. తవ్వాని